హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీలు చిన్న వీడియో తీసానండి. ఈరోజు సండే కదా, అందుకని దోశ వేసానమాట. మా పిల్లలు దోశ అని అడిగారు, అందుకని చేశాను. అందులోకి పల్లీల చట్నీ అలాగే ఉల్లిపాయ కారం అండి. చాలా బాగుంటుంది టేస్ట్. రెండు చట్నీలు టేస్ట్ బాగుంటాయి అన్నమాట, అందుకని చేశానండి. ఈ రెసిపీస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అలాగే పుట్నాల పప్పుతోటి దోశ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పుట్నాల పప్పు, మినపప్పు కొంచెం లైట్గా వేయించుకొని, ఒక ఎండుమిర్చి కూడా వేయించుకొని, అంటే మనం పుట్నాల పప్పు ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా తీసుకొని వేయించుకొని మూడుటిని కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని పౌడర్ లాగా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా దోశ వేసుకొని ఆ దోశ పైన ఇలా పౌడర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా వేసుకుంటాను, నాకు కూడా చాలా ఇష్టం. అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇలా తినడం. ఎంతమందికి తెలుసు ఇలా పుట్నాల పప్పుతోటి దోశ వేసుకోవడం? తెలిసి ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, చూద్దాము. చూసారు కదా ఎంత బాగుందో. లైట్గా వేసింది ఇందాక మా పాపకండి, ఇదేమో నాకండి. అందుకని కొంచెం ఎక్కువగా వేసుకొని దానిపైనుంచి కొంచెం కారం పొడి జల్లాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.